ఆ జీవితంలో జరిగిన దివ్య అనుభవాలను అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా. ఇవాళ కూడా ఒక స్వప్న దర్శనములో జరిగిన అద్భుతం ఏంటో చెప్పదలిచాను. అది ఒక పార్కు, స్వప్నంలో జరిగినది ఇది. ఆ పార్కులో చిన్న పిల్లలతో నేను బంతితో ఆడుతూ ఉన్నాను. ఆ బంతి కాస్త దూరంగా పడిపోయింది. దాన్ని తీసుకురావడానికి వెళ్ళి కాస్త దూరంలో నాకు పడగనెత్తి మోకాలి మోకాలి హైట్ వరకు పడగనెత్తి ఇలా ఆడుతూ ఉన్న నాగు కనిపించింది. మనకు మామూలుగా కలలో పాములు కనిపిస్తే ఏం చేస్తాము? భయపడి లేస్తాము. నేనైనా అలాగే చేస్తా. కానీ ఇది సాధారణ కళ అయితే అలా చేస్తాము. ఇది దివ్య స్వప్నము కాబట్టి నేనేమనుకున్నా, ఆ పామును చూసి అరే ఆదిశేషుడు ఏంటి ఇలా వచ్చాడు అని అనుకున్నా. ఏమనుకున్నాను, పాముని మనం మామూలుగా పామునే చూస్తాము, లేదా నాగరాజు అని అనుకోవడం మామూలు మనకు. కానీ నాకు ఆ స్వప్నంలో నాకే తెలియకుండా అనుకున్నది ఏంటంటే, అరే ఏంటిది ఆదిశేషుడు ఇలా వచ్చాడు అని అనుకున్నాను. అయితే అసలు కదలకుండా ఇలా నించుంది. ఇలాగే నించుంది. నేను తన కళ్ళకేసి చూస్తున్నాను. అలా చూస్తూ ఉంటే నాకు ఏమనిపించిందంటే, నేను 5 సంవత్సరాల తరబడి దీపధ్యానం చేశాను. రోజుకి కనీసం 6-7 గంటలు చేశాను. మా ఆయన అయితే విసిగిపోయారు. ఏంది ఇది పిచ్చిలాగా చేస్తుంది, అసలు రూమ్లో పోయి తలుపేసుకుంటుంది, చీకట్లో కూర్చుంటుంది అంటే. చీకట్లో ఎందుకు కూర్చోవాలి, తలుపు ఎందుకు వేసుకోవాలి అని. దీపాన్ని చీకట్లోనే పెట్టాలి, ఎందుకంటే ఆ వెలుగుని చూడాలి కదా మనము. అలా మరి గాలి వస్తుందని చెప్పి విండోస్, కర్టన్స్, డోర్ అంతా కూడా క్లోజ్ చేసి కూర్చుంటానన్నమాట. ఇలా గంటల తరబడి కూర్చుంటుంది. ఏంటిది, దీనికి ఏమైనా పిచ్చా? సాధన అంటే ఒక గురువుని పట్టుకొని చేయాలి కదా, ఏ గురువు లేకుండా ఏదో పిచ్చిగా తనకు తానుగా సాధన చేసుకుంటుంది అని చెప్పి చాలాసార్లు విసిగిపోయి తిట్టేవారు నన్ను. అయితే అలా దీపధ్యానం చేసేటప్పుడు ఎలాగైతే నేను ఏకాగ్రతతో ఆ దీపాన్ని చూస్తూ ఉన్నానో, ఆ అనుభూతి నాకు ఆదిశేషుణ్ణి చూస్తూ ఉండే భావన కలిగింది నాకు. ఆ దీపధ్యానములో జ్యోతి రూపములో గురువుగా ఉండి నీకు జ్ఞానబోధ చేసింది నేనే అని ఆదిశేషుడు చెప్పడానికి వచ్చినట్టు. ఈ బ్రహ్మజ్ఞానాన్ని బోధించగలిగిన గొప్ప గురువు, ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందగలిగిన అర్హత ఉన్న శిష్యుడికి జ్ఞానబోధ చేస్తున్నాడు. ఇక్కడ జ్ఞాన మార్పిడి, జ్ఞాన వితరణ అన్నది జరుగుతూ ఉంది ఈ యొక్క దీపధ్యానం ద్వారా అనేది నేను అర్థం చేసుకున్నాను.